వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో, మనం ఈరోజు చూసే ఎపిసోడ్ ఏంటంటే, ఆహ్, మన జాతకాన్ని బట్టి మనకొచ్చే గురువులు ఎలా వస్తారు? అంటే మనం ముందుకు తీసుకెళ్ళే వాళ్ళొస్తారా? మనం మోసం చేసి నకిలీ గురువులు గాని, నకిలీ భావాలు మన జీవితంలో వస్తారా? అలాగే ఇక్కడున్న విద్యార్థులు చాలామంది కూడా జ్యోతిష్యం మీద ఉన్నవాళ్ళే. జ్యోతిష్యం నేర్చుకునే విద్యార్థులు. వీళ్ళకి ఎలాంటి గురువులు దొరుకుతారు? ఒకవేళ మనం అభ్యసించిన విద్య అంటే జ్యోతిష్యం అనేది మనకు సంపాదనకు ఉపయోగపడుతుందా? లేదా ఇతరుల సహాయం చేయడానికి ఉపయోగపడుతుందా? అనేది డి1 అండ్ డి20 చార్ట్స్‌ని అనలైజ్ చేస్తూ తెలుసుకుందాం. సో, ఈ విషయం మీద మాట్లాడడం మన ముందున్నారు సుధాకర్ సార్. శాకంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తి నేర్చుకునేటువంటి ఆహ్, ఒక వ్యక్తి జ్యోతిష్యం నేర్చుకొని, అది అతనికి ఉపయోగపడుతుందా? లేకుంటే ఇతరులకేమైనా సహాయపడుతుందా? అంటే కొంతమంది జ్యోతిష్యం నేర్చుకుంటారు. అది వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. ఇతరులకు ఉపయోగపడదు. ఇతరులకు సహాయం చేయరు. వాళ్ళు ఎవరు? ఇక నకిలీ బాబాలు, నకిలీ గురువులు, నకిలీ జ్యోతిష్కులను గుర్తించడం జన్మ చార్ట్ ద్వారా ఎలా అనేది ఈరోజు ప్రధానమైనటువంటి అంశము. ఈ ఈ అంశాన్ని ధృవీకరించాలంటే కొంచెం కష్టతరమైనటువంటిదైనా కూడా పరాశర మహర్షి మనకి తెలియజేసినటువంటి కొన్ని విషయాల్ని కూలంకుషంగా విశ్లేషణ చేయడం వలన మనం వీటిని గుర్తించవచ్చు. అందులో డి1 చార్ట్‌ని ప్రధానంగా పరిశీలించాలి. సో, డి1 చార్ట్‌లో ఒక ధ్యానాన్ని గాని, ఒక సమాధిని గాని మనం గుర్తించాలంటే 12థ్ హౌసు, 8థ్ హౌసు చూస్తాం. సో, 8థ్ హౌస్ అనేదేంటంటే పరివర్తన, మార్పు. సో, చేంజింగ్. ఒక వ్యక్తి ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయిలోకి మారిపోవడం. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టడం. అంటే ప్రాపంచిక సుఖాలను పూర్తిగా విడిచిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టేటువంటి ఒక పరివర్తన యోగం. ఆ యోగాన్ని కలిగించేది అష్టమ స్థానం అవుతుంది. లేదా ఒక చేంజ్. ఒక చిన్న చేంజ్. ఎంతో సుఖాలను అనుభవించినటువంటి వాడు నిదానంగా ఆధ్యాత్మికంగా వచ్చి చాలా మందికి బోధించడం. అదొక చేంజ్. సో, పరివర్తన జరుగుతుందా? మార్పు జరుగుతుందా? ఏంటనేది ఇక్కడ లోతైనటువంటి విశ్లేషణ మనం చేయాలనుకుంటే అష్టమ భావం అంటే రంధ్ర భావం అయినటువంటి అష్టమ భావాన్ని, ఆయుష్ స్థానమైనటువంటి అష్టమ భావాన్ని మనం పరిశీలించాలి. ఇక అతను ధ్యానం చేయగలుగుతాడా? లేదా? అంటే మనం ద్వాదశ స్థానాన్ని పరిశీలిస్తాం. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను పరిశీలిస్తాం. అలా పరిశీలించడం వల్ల అతని యొక్క పరివర్తన యోగాన్ని, అతని యొక్క ధ్యానం, సమాధి అంటే బతికున్నప్పుడే సమాధి అయిపోవడం. అటువంటి వాటిని కూడా మనం 12థ్ హౌస్ నుంచే చూస్తామనమాట. ఇక తృతీయం గాని, నైన్త్ హౌస్ గాని అది ఉపదేశం అవుతుంది. తృతీయం అనేది స్టూడెంట్ అయితే, భాగ్యస్థానం అనేదేంటంటే మన తండ్రి అవుతున్నాడు. మన మత గురువు అవుతున్నాడు. ఇక ఆధ్యాత్మిక గురువు అవుతున్నాడు. మన సాంప్రదాయాలవుతున్నాయి. సో, వీటినన్నిటిని మనం గౌరవించినప్పుడు మాత్రమే మనకు అదృష్టం అనేది భాగ్యస్థానం నుంచి వస్తూ ఉన్నది. సో, మతాన్ని గౌరవించాల మొదటగా. సో, మతంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలిస్తే తర్వాత ప్రపంచం ఏందనేది అర్థమవుతుంది. కాబట్టి నీ మతాన్ని నువ్వు గౌరవించకపోతే ప్రపంచాన్ని ఏమి గుర్తించలేవు కదా! కాబట్టి ఇక్కడ తృతీయం ఉప ఉపదేశ స్థానం అవుతుంది. తృతీయము భాగ్యస్థానం. ఈ 2 కూడా ఉపదేశ స్థానాలు అవుతున్నాయి. అట్లే పంచమ స్థానం అనేదేందంటే అది మంత్ర స్థానం అవుతుంది. సో, మంత్ర, తంత్ర స్థానాలు అవుతున్నాయి. యంత్రస్థానం. మంత్ర, యంత్ర పూజా స్థానం గూడా ఇక్కడ పంచమం అవుతుంది. అట్లే భాగ్యస్థానం గూడా పూజలు, పునస్కారాలు అవుతున్నాయన్నమాట. సో, యజ్ఞాలు, యాగాలు ఇవి చేయాలంటే గూడా మనం హోమం వేసుకోవాలన్నా,
సో, ఈ 2 హౌసెస్ మనకు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టగలుగుతాం. సో, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టాలనుకున్నప్పుడు మనకు ఏ గ్రహాలు అనుకూలిస్తాయి అంటే ప్రధానంగా కేతు మోక్షకారకుడవుతున్నాడు, జ్ఞానకారకుడవుతున్నాడు, విరక్తికి, వైరాగ్యానికి కారకుడవుతున్నాడు కేతు. కాబట్టి మొదటి స్థానము కేతువుకి ఇస్తున్నాం. దాంతో పాటుగా రవికి ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన శాస్త్ర పండితుడు, శాస్త్ర జ్ఞానం తెలిసినటువంటి వాడు, సత్యనిష్ట. సో, సత్యవంతుడు. కాబట్టి రవి యొక్క అనుకూలత కూడా మనిషికి ఉన్నప్పుడు మాత్రమే అతను మంచి జ్యోతిష్కుడుగా అవుతున్నాడు. సో, రవితో పాటు ఇంకా గురువు. ఆయన బృహస్పతి అంటాం. దేవతలకే గురువు ఆయన. అంటే ఒక మార్గనిర్దేశం తీసుకోవాలన్నా, మనం ఒక జ్ఞానాన్ని సంపాదించాలన్నా, గురుకేతువుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మనకు మెండుగా ఉన్నప్పుడు, మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టిన జ్ఞానాన్ని సముపార్జించగలుగుతాము. అంటే స్వచ్ఛమైనటువంటి జ్ఞానము. రవి గాని, గురువు గాని, శుక్రుడు సంజీవని విద్య నేర్చుకున్నటువంటి శుక్రాచార్యులు. అంటే మనము గతాన్ని పరిశీలిస్తే ఎక్కువగా రాక్షసులే మంచి వాళ్ళ కంటే, దేవతల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు ప్రార్థించారు. అంటే తపస్సులు చేసినటువంటి వాళ్ళు, యజ్ఞాలు, యాగాలు తపస్సు చేసి త్రిమూర్తుల దగ్గర నుంచి వరాలు పొందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఎవరంటే ఈ రాక్షసులే అని చెప్పొచ్చు. కాబట్టి సంజీవని విద్య నేర్చుకున్నటువంటి శుక్రాచార్యులు, చనిపోయినటువంటి వాళ్ళని బతికించేటువంటి విద్యని నేర్చుకున్నటువంటి తపస్ తపశ్శక్తి కలిగినటువంటి వాడు. గొప్ప తపస్వి అంటాం. కాబట్టి అటువంటి శుక్రుడు ఇక్కడ ద్వాదశ స్థానంలో, ద్వాదశ స్థానమైనటువంటి మీనరాశిలో ద్వాదశ స్థానమైనటువంటి మీనరాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. కాబట్టి సుఖాలకు, ప్రేమకు, అందానికి, ఆనందానికి, అనురాగాలకు, సంపదలకు నిలయమైనటువంటి ఈ గ్రహము చివరిగా ఆహ్, చివరిగా ఇక్కడ ద్వాదశ స్థానంలో ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే నువ్వు సంపాదించేటువంటి సంపద కావచ్చు, లగ్జరీ కావచ్చు, ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఇవన్నీ కూడా దేవునికి అర్పితమే అని తెలియచేయడానికి ఇక్కడ ద్వాదశంలో శుక్రుడు ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం కావాలి. ఇక శని ఆయన కర్మకారకుడు. ఏదైనా మనం చేసేటువంటి పనిని పని మీద ఏకాగ్రతతో దృష్టిని మరల్చాలన్నా, మనం అనుకున్నది సాధించాలన్నా, మనకు పట్టుదల కావాలా, ఏకాగ్రత కావాలా, క్రమశిక్షణ కావాలా, ఆచరణాత్మకంగా ఉండాలా అంటే శని యొక్క అనుకూలత కూడా ఉన్నప్పుడు మాత్రమే మనము ఏ ఏ రంగంలో అయినా స్థిరత్వాన్ని పొందగలుగుతాం. లేకుంటే ఒక చోటు నుండి ఇంకొక చోటికి, ఒక ఐడియా నుండి ఇంకొక ఐడియాలోకి ఎలాగైతే మారిపోతూ ఉంటామో, సో, ఆ విధంగా శని యొక్క అనుకూలత లేకపోతే ఇప్పుడొచ్చినటువంటి ఐడియా ఇంకొక సెకండ్‌లో ఉండదు. అది మార్పు చెందుతూనే ఉంటుంది. కాబట్టి శని యొక్క అనుకూలత కూడా కర్మకు కారకుడు. గత జన్మలకు కూడా కారకుడు. రాహుకేతులు, శని అవుతున్నారు కాబట్టి, ఈ 3 గ్రహాలు గత జన్మలకు సంబంధించినటువంటి విషయాలను కూడా తీసుకొని ఈ ఈ ప్రపంచంలో అడుగుపెట్టినటువంటి ఈ వ్యక్తికి గూడా చెందుతాయి కాబట్టి, దాన్ని అనుభవించడానికి ఆ శని, రాహుకేతుల యొక్క ఆహ్, 3 గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉంటే, ఈ జన్మలో నువ్వు మార్పు చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమము, ద్వాదశము బలంగా ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఎలా ఉండాలి అంటే, కర్కాటకము, వృశ్చికము, మీనంలో గ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి బలమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. అందులో గాని గురువు గాని, కేతువు గాని ఉంటే, అంటే కర్కాటకంలో అంటే జలతత్వ రాశులు ప్రధానంగా. అంటే ఇది నేచురల్ జోడియాక్ సైన్ నుండి మనం తీసుకున్నట్లయితే ఫోర్త్ హౌసు చూడండి. ఫోర్త్ హౌస్ ఏమవుతుంది? కర్కాటకం అవుతోంది. అష్టమం ఏమవుతోంది? వృశ్చికం అవుతోంది. సో, ద్వాదశం ఏమవుతుంది? మీనం అవుతుంది. ఈ 3 గూడా ఏంటి? జలతత్వ రాశులు అవుతున్నాయి. అంటే ఈ 3 గూడా మోక్షానికి కారణమైనటువంటి రాశులు. కాబట్టి ఒక వ్యక్తికి మోక్షం రావాలన్నా, ఒక వ్యక్తికి జ్ఞానం రావాలన్నా, ఒక వ్యక్తి మార్పు చెందాలన్నా, ఈ 3 రాశులలో గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి గురువు గాని, కేతువు గాని ఉంటే
వీళ్ళు చాలా జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా, నిజమైనటువంటి గురువులుగా జీవితంలో ఉండే అవకాశాలుంటాయి. వీళ్ళు వీళ్ళు ఉపదేశించినా, వీళ్ళు మార్గనిర్దేశం చేసినా చాలా అద్భుతంగా ఇతరులకి చెందేటట్లు ఉంటుంది. అంటే వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్న దానితో పాటు ఇతరులకు గూడా సహాయం చేసేటువంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే, సో, కర్కాటక రాశిలో గాని, లేదా వృశ్చికంలో గాని, మీనంలో గాని రవి గాని, కుజుడు రవి గాని, కేతువు గాని, గురువు గాని ఉన్నటువంటి వాళ్ళని మనము పర్ఫెక్ట్ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఇతరులకు గూడా మార్గనిర్దేశం చేసేటువంటి వాళ్ళు అనేసి మనము తెలుసుకోవచ్చు. సో, అదే విధంగానే ఫిఫ్త్ హౌస్‌ని, నైన్త్ హౌస్‌ని D1 చార్ట్‌లో పరిశీలించాలా? ఎక్కడున్నారు? ఫి ఫి ఫిఫ్త్ హౌసు ఏమన్నా కర్కాటకం అవుతుందా? అంటే నైన్త్ హౌస్ ఏమన్నా వృచ్చికం అవుతుందా? లేదా మీనరాశి అవుతుందా? అందులో ఏమన్నా గ్రహాలున్నాయా? అనేది మనం పరిశీలించాలా. లేదంటే కనీసం కేంద్రాల్లో గాని, కోణాల్లో గాని గ్రహాలున్నాయా? లేదంటే త్రిక భావాల్లో ఏమన్నా గ్రహాలున్నాయా? అనేది గమనించాలి. సో, అలా గమనించి D20 చార్ట్‌లో ఆ 2 గ్రహాలు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇక్కడేమన్నా పాప స్థానాల్లో గాని, శత్రు స్థానాల్లో గాని, నీచపడి గాని, డి20లో గాని ఉంటే వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం అబ్బదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎలా పరిశీలించాలంటే, ఇప్పుడు డి1 చార్ట్‌లో మేష లగ్నానికి ఫోర్త్ హౌస్ అంటే ఫిఫ్త్ హౌస్ రవి అవుతున్నాడు. రవి అవుతున్నాడు. సో, నైన్త్ హౌస్ గురువు. అంటే ఈ 2 గ్రహాలను తీసుకొని డి9 చార్ట్‌లో ఈ 2 గ్రహాలను మాత్రమే పరిశీలించాలా. రవి ఎక్కడున్నాడు? అంటే రవి ఎక్కడున్నాడు అంటే కర్కాటకంలో ఉన్నాడా? లేకపోతే వృశ్చికంలో ఉన్నాడా? లేకపోతే మీనంలో ఉన్నాడా చూసుకోవాలి. లేదు. లేదా కోణాల్లోనే ఉన్నట. కేంద్రంలో గాని, కోణాల్లో గాని ఉన్నాడా? ఉంటే అతనికి జ్ఞానం ఉండాది అనేసి అర్థం. సో, ఇది భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు కూడా సో, అక్కడ కర్కాటక, వృశ్చిక, మీనాల్లో ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఇతరులకు గూడా సహాయం చేయగలుగుతారు. సార్ ఇప్పుడు రెండిట్లో ఒకటి బాగుంది. ఇంకోటి బాగలేదు. అంటే ఇక్కడ రవితో రాహు కలిసినాడు. కేతు కలిసినాడు. ఎక్కడ డి20లో. అప్పుడు రవి చెడిపోయినట్టు లెక్క. సో, గురువు మళ్ళా ఇక్కడ వృచ్చికంలో ఉన్నాడు. అంటే ఇతరులకి సహాయం చేయాలనేటువంటి జ్ఞానం గూడా ఉండాలి. అంటే ఒకటి బాగుంది. ఒక గ్రహం బాగలేదు. అప్పుడేమవుతుంది? అతనికి అతనికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇతరులకి సహాయం చేయలేడు. ఈ 5, 9 2 కూడా రెండిట్లోనూ రాహువు, కేతువు లేకుంటే శని గాని, లేదంటే పాప పాపగ్రహాలు ఆ లగ్నానికి సంబంధించినటువంటి పాపగ్రహాలు గాని, క్రూర గ్రహాలు గాని, అంటే క్రూర గ్రహాలంటే రవి, కుజుడు, రాహువు, కేతువు ఈ గ్రహాలు గాని, ఈ ఐదో ఇంటి అధిపతిని గాని, లేదంటే భాగ్యాధిపతిని గాని కలిసినా, చూసినా అప్పుడు వాళ్ళు నకిలీ బాబాలు, నకిలీ గురువులు, నకిలీ జ్యోతిష్కులుగా మారే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రెండిట్లో ఏ ఒక్క స్థానం బాగుండినా, ఏ ఒక్క స్థానాధిపతి బాగుండినా, అతనికి జ్ఞానం అయితే ఉంటుంది కానీ, ఇతరులకి సహాయం చేయలేడు. ఇతరులకు ఉపయోగపడదు. కాబట్టి 5, 9ని మనము ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అష్టమాధిపతి, ద్వాదశాధిపతిని కూడా మనం పరిశీలిస్తాం. అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉందా? లేదా? అనే దానికి ఆ అష్టమాన్ని, ద్వాదశాన్ని కూడా చూస్తామన్నమాట. సో, అష్టమాధిపతి, ద్వాదశాధిపతి కూడా డి20లో ఎలా ఉన్నారు? అంటే అష్టమ భావాన్ని కూడా పరిశీలిస్తాం. అష్టమ భావం అంటే మూడో ఇల్లు వస్తాడు. మూడో ఇంటి వాడు ఎనిమిదో ఇంటికి ఎనిమిదో ఇల్లు అవుతుంది. కాబట్టి మూడో ఇంటి వాడు, ఎనిమిదో ఇంటి వాడు సో, వీళ్ళ యొక్క ఈ గ్రహాలు ఈ డి20లో ఎలా ఉన్నాయో పరిశీలిస్తే వాళ్ళు, వాళ్ళు వృశ్చికంలో గాని, కర్కాటకంలో గాని, మీనంలో గాని ఉంటే వాళ్ళు అద్భుతంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. లేదంటే వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు. కానీ ఇతరులకి అంతగా ఉపయోగపడదు అనేసి మనము చెప్పొచ్చు. సో, ఆ విధంగా డి20 చార్ట్‌ని లోకి తీసుకొని సో, ఒక వ్యక్తి జాతకంలో ఆధ్యాత్మిక భావాలు ఎంతవరకు కరెక్ట్‌గా ఉందనేది మనం పరిశీలిస్తాం. సో, అంతే కాకుండా డి1 చార్ట్‌లో కూడా గురువుని, కేతువుని, రవిని, శుక్రుడిని
ప్రధానంగా పరిశీలిస్తాం అనమాట. సో, ఈ గ్రహాలు రాహుతో కలవకూడదు. కేతుతో కలవచ్చు. కేతుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇతను భౌతిక ప్రపంచాలను వదిలి ఇతను ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళ్ళేటువంటి గ్రహము అది కేతు గ్రహం అన్నమాట. సో, మోక్ష కారకుడు, స్పిరిచువల్ మైండ్ కల్పించేటువంటి వ్యక్తి. సో, పరిశోధన రంగాల్లోకి తీసుకొని వచ్చేటువంటి గ్రహము కేతు గ్రహం కాబట్టి, సో, కేతువుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ యొక్క క్వాలిటీస్‌ని మనం విడనాడాలి అనేసి అర్థం. అంటే కేతుతో శుక్రుడు చేరాడు. మనము ఎంతకాలము ప్రేమ, అందము, ఆనందము, అనురాగం అనేసి పట్టుకొని వేలాడితే వీళ్ళకి సమస్యలు అధికంగా ఉంటాయి. కేతువుతో కేతువుతో గురువు కలిసాడు. నాకు బంగారు కావాలా, డబ్బు కావాలా అనేసి ఎంతకాలం వేలాడితే వాళ్ళకి అంతవరకు కూడా సమస్యలనేది అధికంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని సముపార్జించాలా, ఇతరులకి పంచాలా అనేటువంటి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండేదానికి అవకాశాలుంటాయి. కాబట్టి కేతుతో కలిసినటువంటి ఏ గ్రహమైనా కొంతకాలం వరకు దాన్ని అంటే కొంతకాలం అంటే 30, 35 సంవత్సరాల వరకు మాత్రమే అనుభవించి, ఆ తర్వాత వదిలివేయడం అనేది ప్రధానంగా ఇక్కడ కేతు గ్రహం అనేది సూచిస్తుంది. కాబట్టి డి20 చార్ట్‌ను గూడా మనం పరిశీలనలోకి తీసుకున్నప్పుడే, మనం ఒక వ్యక్తి గొప్ప ఆధ్యాత్మికవేత్త అవుతాడా? లేకుంటే నకిలీ బాబా, నకిలీ గురువుగా మారతాడా? అనేది మనం చూడొచ్చు. చాలా మందిలో నకిలీ బాబాలు, నకిలీ గురువుల్లో మనం చూస్తే ఈ పంచమ భాగ్యాధిపతులు ఇద్దరు కూడా అష్టమాధిపతి కూడా ఇక్కడ రాహుకేతువుతో రాహుతో చేరడము, లేకుంటే శనితో చేరడము, పాపగ్రహాలతో, క్రూర గ్రహాలతో చేరడము డి20లో మనం చూడొచ్చును. ఆ రకంగా వాళ్ళు కొంతకాలం జ్ఞానాన్ని సముపార్జించి, ఆ తర్వాత వాళ్ళు దొంగ గురువులుగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సార్, ఓవర్ టు పెద్దిరాజు సార్. ఎనీ క్వెషన్? అంటే ఇప్పుడు జ్యోతిష్యంలో మనం నేర్చుకున్న విద్య అనేది మనం సెల్ఫ్‌లెస్‌గా యూజ్ చేస్తావా? దాన్ని ఒక ఆదాయంగా చూసుకుంటావా అనేది ఎలా చెప్తాం? అంటే అది ఆదాయ వనరుగా మారుతుందా అంటే, అది ఆదాయ వనరుగా గూడా వచ్చే అవకాశాలుంటాయి. అది సడన్ గెయిన్ కిందకొస్తుంది. అంటే అష్టమ స్థానాన్ని మనము ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాం గాబట్టి, అది సడన్ గెయిన్ కిందకి వస్తుందనమాట. అంటే ద్వాదశ స్థానం గూడా ఎక్స్‌పెండిచరే కాదు. అది గూడా విపరీత రాజయోగం కిందకొస్తుంది 12థ్ హౌస్ అనేది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సరైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతావో, నీకు ఏదైతే అవసరం లేదని భావిస్తావో ఆ సమయంలో నీకు డబ్బులొచ్చి పడేదానికి అవకాశాలుంటాయి. ఇతరులు చాలామంది లక్షలు, వేలు, లక్షలు ఇచ్చేసి వెళ్తా ఉంటారు ఆశ్రమానికి, మఠాలకి లక్షలు ఇచ్చేసి వెళ్తా ఉంటారు. అంటే మీరు చెప్పింది నాకు బాగా జరిగింది అనేసి. అయితే నువ్వు డబ్బుని ఆశించలేదక్కడ. ఎందుకంటే కేతువు ఉన్నాడు. నీకు డబ్బు మీద ఆశ లేదు. కానీ ఇచ్చినటువంటి వాడు ఏమిచ్చినాడంటే డబ్బిచ్చాడు. కానీ అది నీకు వెగటుగానే ఉంటుంది. అందువలన ఆ డబ్బులను తీసుకొని పేద ప్రజల కోసము చాలా వాళ్ళు మంచి చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నిజమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి. ఇప్పుడు బాబాని తీసుకోండి. సత్యసాయి బాబాని తీసుకుంటే, సో, ఆయన మనకు ప్రవచనాలు అందించాడనమాట. సో, ఆహ్, భగవద్గీతను అవలీలగా చెప్పేటువంటి వాడు. ఆయన ఎక్కడెక్కడో ప్రపంచం నలుమూలల నుండి అక్కడికొచ్చి ఆయన యొక్క ఈ భగవద్గీతను విని వాళ్ళకి నచ్చి కొన్ని లక్షలు ఇచ్చేసేటువంటి వాళ్ళు. ఆ అనంతపురం డిస్ట్రిక్ట్‌లో మనం గాని చూస్తే ఎవరికైతే ఏ విలేజ్‌కైతే నీళ్లు లేవో, ఆ విలేజ్‌కి నీళ్లు అందేటట్లు వాటర్ ట్యాంకులు కట్టడం గాని, బ ఇట్లా ఆహ్, అన్నదానం చేయడం గాని, మనము చూ చూసాం కూడా. ప్రత్యక్షంగా చూసాము. అటువంటి ఒక ఆహ్, సేవా దృక్పథం కింద, సేవా సమాజంగా వాళ్ళు మలుచుకునేటువంటి అవకాశాలుంటాయి. ఎందుకంటే డబ్బు మీద ఆశ ఉండదు కాబట్టి వాళ్ళకి. ఆ విధంగా మనం 8థ్ హౌస్‌ని, 12థ్ హౌస్‌ని మనం పరిగణలోకి తీసుకొని, సో, అతని యొక్క డబ్బు యొక్క కొరతను, లేకుంటే డబ్బు యొక్క వ్యామోహాన్ని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు వక్రిచ్చిన గురువు ఉన్న వాళ్ళకి ఎలాంటి గురువులొస్తారు? అంటే మోసం చేసేవాళ్ళొస్తారా? చార్ట్‌లో గనుక గ్రహ వక్రిచ్చిన గురువు. గ్రహాలు వక్రించాయంటే వాళ్ళు గుణపాఠాన్ని నేర్చుకోవాలా. ఈ జన్మలో పూర్తిగా వాళ్ళు ఎంతో పెండింగ్ కర్మలో ఉన్నటువంటి పెండింగ్ కర్మలనేది ఉంటాయి వాళ్ళకి. అంటే పెండింగ్ కర్మలంటే ఏం సార్ అంటే, ప్రతి జన్మలోనూ వాళ్ళు ఏదో ఒక పరిహారాలు చేసుకుంటూ, దాన్ని అనుభవించకుండా మోసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఈ జన్మకి.
క్యారీ ఫార్వర్డ్ అయినటువంటిది పెండింగ్ కర్మ. అంటే ఈ జన్మలో కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ఈ జన్మలో వక్రించినాయి కాబట్టి ఈ జన్మలో పెండింగ్ కర్మని వాళ్ళు మిస్ చేసేదానికి లేదనమాట. దాన్ని పూర్తిగా అనుభవించాలా. దాని యొక్క ఆలస్యాన్ని, దాని యొక్క తీవ్రతను, దాని యొక్క గందరగోళాన్ని, దాని యొక్క సమస్యల్ని వీళ్ళు కష్టపడితేనే అప్పుడు వాళ్ళ యొక్క పెండింగ్ కర్మ కంప్లీట్ అయినట్టు. మళ్ళా ఇక్కడ కూడా ఇది పరిహారాలు చేస్తానంటే అసలు వాళ్ళకి చల్లనే చల్లవు. వక్రించినటువంటి గ్రహాలకి పరిహారాలు చల్లవు. అది కాకుండా చాలా మంది దానికి కూడా పరిహారాలు చెప్పేస్తారు. వక్రించిన గ్రహాల అర్థం ఏంటంటే చాలా కాలం నుంచి ఎస్కేప్ అయిపోయినావు. నువ్వు ఈ జన్మలో నువ్వు తప్పించుకోవడానికి లేదు అని చెప్పేటువంటి ఒక సూచన అది. అట్లాంటి వాటికి కూడా పరిహారాలు చెప్తున్నారనమాట. లేదు అది తప్పించుకోవడానికిలే, అది అనుభవించాలా. అది ఆ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడ్డప్పుడు మాత్రమే వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ నేను ఒక డౌట్ అడుగుతాను. చెప్పండి. సో ఇప్పుడు మనకు ఎలాంటి గురువు దొరుకుతారు? మనం అనుకున్న విధంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అనేది ఏ చార్ట్ చూడాలి సార్? D1 D2 ఎలా చూడాలి? D1 చార్ట్ లో మీకు ఏ భాగ్యాధిపతి ఎవరు మేడం? భాగ్యాధిపతి గురువు సార్. మీ లగ్నం ఏంటి? నా సింహ లగ్నం సార్. సింహ లగ్నానికి భాగ్యాధిపతి గురువు ఎక్కడున్నాడు? ఒక నిమిషం. గురువు ఎక్కడున్నాడు? గురువు 12th హౌస్ లో ఉన్నారు సార్. 12th హౌస్ అంటే కర్కాటకంలో ఉచ్చు పొంది ఉన్నాడు. కర్కాటకంలో చెప్తున్నాను. కాబట్టి మంచి గురువే దొరుకుతాడు. సార్ సింహ లగ్నానికి భాగ్యాధిపతి కుజుడు కదండి. అవునవును సార్. ఇది సింహ లగ్నానికి అవును రైట్. మరి కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు 9th హౌస్ లోనే ఉన్నాడు సార్. కుజుడు 9th అంటే మేషంలోనే ఉన్నాడా? మేషంలోనే ఉన్నాడు. మేషంలోనే ఉన్నాడు. సో మేషంలోనే ఉన్నప్పుడు మంచి గురువే దొరుకుతాడు. కుజుడిని ఇంకెవరైనా పాపగ్రహాలు చూస్తున్నాయా? లేదు సార్. ఏం చూడాలి? ఏం లేనప్పుడు భాగ్యాధిపతి బాగున్నప్పుడు మంచి గురువే దొరికే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అష్టమాధిపతి అయినటువంటి గురువు మీకు 12లో పడ్డాడు. 12లో ఉచ్చుడైనాడు. కాబట్టి మీకు మంచి ఆధ్యాత్మిక భావాలు, జ్ఞానము సహజంగా అబ్బేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మంచి గురువు దొరుకుతాడు. అంటే భాగ్యాధిపతి చెడిపోకూడదు. భాగ్యాధిపతి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉండాలా, లేదా శుభగ్రహాలు చూడాలి. అలా చూసినప్పుడు మీకు దొరికేటువంటి గురువు మంచి గురువుగా ఉంటాడు. ఎప్పుడైతే భాగ్యాధిపతి చెడిపోతాడో మిథున చెప్పండి. మిథున లగ్నానికి శని కదా సార్ భాగ్యాధిపతి? అవును, శని భాగ్యాధిపతి. ఎక్కడ ఉన్నాడు? శని మిథున లగ్నానికి భాగ్యాధిపతి మకరంలోనే వక్రిస్తున్నాడు సార్. వక్రించి ఉన్నాడు. కుంభంలో వక్రించి ఉన్నాడు. నవమంలోనే భాగ్యంలోనే వక్రించాడు. కాబట్టి వక్రించాడు కాబట్టి ఒకరిద్దరు దొంగ గురువులు దొరుకుతారు. ఆ తర్వాత మోసపోయిన తర్వాత మీకు మంచి గురువు దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, గురువులలో మోసపోయే అవకాశాలు. అవును, ఒకరిద్దరు మళ్ళీ తర్వాత మంచి గురువు దొరుకుతారు. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే, డౌట్ సర్కిల్ అయితే కంక్లూడ్ చేద్దాం. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ చెప్పండి. సార్ నాకు కుంభలగ్నం 9th లార్డు శుక్రుడు వచ్చి 8th లో నీచులో ఉన్నాడండి. 9th లార్డు నీచుడయ్యాడు. 9th లార్డు ఎవరు చూస్తున్నారు? 9th హౌస్ ని 9th హౌస్ ని 3rd లో కుజుడు చూస్తున్నాడు. కుంభలగ్నానికి అతను పాపి కుజుడు చూస్తున్నాడు. కాబట్టి సరైన కుజుడు 3rd లో కూర్చొని చూస్తాడు. మీకు సరైనటువంటి గురువులు దొరకపోవచ్చు. మీరు బాగా ఉన్నత చదువులు చదివేటప్పుడు కూడా మీరు వెళ్తే వాళ్ళు బాగా చదువు చెప్పేటువంటి వాళ్ళు కూడా మారిపోతారు. ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్, బాగా చెప్పేటువంటి మ్యాథ్స్ టీచరు, ఫిజిక్స్ టీచరు ఇలా చెప్తారు అనమాట. అంటే సరైనటువంటి గురువులు దొరకరు మీకు. అవునా? అవునా? అంటే ఇప్పుడు మీరే నా గురువులు కదండి ఇప్పుడు.
ఇప్పుడు కాదు నేను చెప్పేది. ఉన్నత చదువులు చదివేటప్పుడు అంటే మీరు చదువుకునేటువంటి పీరియడ్‌లో. చదువుకునే పీరియడ్‌లో బానే ఉందండి. అంటే నేను ఇంజినీరింగ్ చదువుకున్నాను. బానే ఉంది. అంటే మీరు బీటెక్ చదివేటప్పుడు మీకు అందరూ గురువులు ఉన్నారా అన్ని సబ్జెక్ట్‌లకి? ఉన్నారండి. ఉన్నారు. మీరు ఓన్‌గా కష్టపడిందేం లేదా? అంటే కానీ టీచర్స్, లెక్చరర్స్ అందరూ బానే ఉన్నారు. బాగున్నారు. బాగున్నారు. అంటే కుంభలగ్నానికి భాగ్యాధిపతి నీచుడు. అంటే ఇంకెవరైనా చూస్తా ఉంటారు అప్పుడు ఆ భాగ్యస్థానాన్ని. భాగ్యస్థానాన్ని అంటే భాగ్యస్థ భాగ్యస్థానాన్న అదే కుజుడు ఒక్కడే చూస్తున్నాడు. కుజుడు. ఇంకెవరు లేరా? గురువు ఎక్కడున్నాడు? గురువు 12లో నీచము వక్రం. 12లో గురువు నీచం వక్రం. హ్మ్. ఆయన శుక్రుడిని 8వ గదిలో ఉన్న శుక్రుడిని చూస్తున్నాడు. గురువు చూస్తున్నాడు. గురువు యొక్క చూపుంది. చూపుంది. ఓకే. గురువు యొక్క చూపుంది కాబట్టి పర్లేదు ఆ మాత్రము. అంటే పాపగ్రహాలు రాహు గాని, కేతు గాని, ఇట్లా శని గాని చూసినప్పుడు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలుంటాయి. గురువే చూస్తున్నాడు కాబట్టి కొంత పర్లేదు. సో, ఏదేమైనా మీ యొక్క కష్టం అనేది అధికంగా ఉంటుంది టీచర్ల యొక్క కష్టం కంటే. సో, ఓకే. ఆ రకంగానే మీరు నెట్టుకొని వచ్చుండాల అదేలెండి. ఎడ్యుకేషన్ పీరియడ్. ఓకే. బీటెక్ సరే ఇప్పుడు గురువు వక్రంలో ఉన్నారు గదండీ! మరి పెండింగ్ కర్మ ఏం చేయాలి మరి? పెండింగ్ కర్మ అంటే 12 అనేది ఏంది? 12 అనేది వ్యయము. ఆ! సమయాన్ని మీరు అనవసరంగా వృధా చేయకూడదు. సో, అది ఓకే. ఆధ్యాత్మికంగా అయినా సరే జ్ఞానాన్ని మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాల. ఇక డబ్బుని వృధా ఓకే. చేయకూడదు. డబ్బు యొక్క విలువ ఓకే. తెలుసుండాలి. ఇక హాస్పిటల్‌లో ఓకే. రోగులుంటారు. జైల్‌లో మగ్గుతూ ఉన్నటువంటి ప్రిజనర్స్ ఉంటారు. ఆశ్రమాలు ఉన్నాయి. ఓకే. వాటిని అప్పుడప్పుడు కూడా మీరు దర్శించాలా. హాస్పిటల్స్‌లో ఓకే. రోగులకు కూడా మీరేదైనా సహాయం చేయాలా. సో, దీనివల్ల ఓకే. మీకు ఆ గురువు కొంచెం యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో, దేన్ని ఆశించకూడదు. ఈ జన్మలో పెద్దగా ఆశించకుండా టచ్ మీ నాట్‌లో సుఖాల పట్ల టచ్ మీ నాట్‌లో ఉండాలి. సో, అలా ఉన్నప్పుడు ఓకే. మాత్రమే మీరు భౌతిక ప్రపంచానికి కొంచెం కొంచెం దూరం అయ్యే అవకాశాలుంటాయి. సో, అలా ఓకే. మీరు సేవ సమాజంలో సేవ చేసేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలా. ఓకే. ఓకేనా సార్? ఓకే. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్. ఓకే. క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంభరి జ్యోతిషాలయం. సో, ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శాకంభరి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సార్.